టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియబోతున్నటువంటి నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తెలంగాణలో ఎవరికి దక్కబోతున్నాయనేది తీవ్ర ఉత్కంఠనైతే రేకెత్తిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా పగ్గాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ పదవి ఎవరికి ఇవ్వబోతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ ఎక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే కేజీఎఫ్ ఫౌండర్ జెట్టి కుసుమ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి పదవీ కాలం మరికొద్ది రోజుల్లోనే ముగియబోతోంది. ఆ పదవి కోసం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ కూడా పావులు కదుపుతూ ఉన్నారు. మాకివ్వండి అంటే మాకివ్వండి అంటూ అధిష్టానాన్ని కాకా పట్టే పనిలో బిజీగా అయితే ఉన్నారు. ఏంటి టీపీసీసీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే మీరు అన్న దాంట్లో ఒకటి, నేను పదవి కాలం ముగియబోతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక పదవికి ఇంత కాలమే ఉంటుంది అనేది ఏముండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 6 సంవత్సరాలు పైచీలకు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. పొన్నాల లక్ష్మి గారు 10 నెలల్లోనే దిగిపోయారు. అవును. కాబట్టి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అంటూ సంవత్సరమో 2 ఏళ్ళో 3 ఏళ్ళో అనేది ఉండదు. సహజంగా 3 ఏళ్ళు రేపు ఈరోజు నిన్నటికి రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఆర్డర్ రావటం నిన్న జరిగింది. 2021 జూన్ 26 నాడు ఆయనకు ఆర్డర్ ఇచ్చారు. జూలై 7 నాడు తన ఛార్జ్ తీసుకున్నాడు, బాధ్యతలు స్వీకరించాడు. అంటే జూలై 7కి తన బాధ్యతలు స్వీకరించి 3 సంవత్సరాలు అవుతుంది. తను పీసీసీ ప్రెసిడెంట్ కమ్ చీఫ్ మినిస్టర్గా ఉండటం వల్ల, చీఫ్ మినిస్టర్గా ఎంతో బిజీగా ఉంటారు. చీఫ్ మినిస్టర్కి 18 గంటలు పనిచేసినా కానీ టైం సరిపోదు. సరే, కేసీఆర్ గారు ఆయన గంట కూడా పనిచేసాడో లేదో అనేది అందరికీ తెలుసు. కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్గా కొత్త వాళ్ళని పెట్టేసేసి పార్టీ యొక్క క్యాడర్ని సమన్వయం చేయడానికి కొత్త అధ్యక్షుని పెట్టాలనే యొక్క నిర్ణయానికైతే హైకమాండ్ రావటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు ఆల్రెడీ నేను 2 పదవులు చేయలేకపోతున్నానని కూడా చెప్పడం జరిగింది. దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఈ 10 రోజుల లోపల డెసిషన్ వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఆ పదవి వరించబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఆ సీనియర్ నాయకుల్లో చాలామంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకవేళ మంత్రులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఈయననే కంటిన్యూ చేయొచ్చు. ముఖ్యమంత్రిగా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఈ 2 ఆయననే కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి నేను అనుకోవటం అనేది పూర్తి టైం ఎవరైతే పార్టీకి కేటాయిస్తారో, పార్టీ ఆర్గనైజేషన్ నుంచి ఎవరైతే బయటకు వచ్చారో, ఆర్గనైజేషన్ అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఆల్రెడీ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉంటుంది అని వాళ్ళ మధ్యలో చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈసారి ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నారు అన్నట్లుగా, రేవంత్ రెడ్డి దానికోసం పావులు కదుపుతున్నారు అన్నట్లుగా, రేవంత్ రెడ్డి సోదరిగా భావించేటువంటి సీతక్కకు టీపీసీసీ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను కూడా మీరు చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో అక్కడిక్కడ కొన్ని వార్తల్లో చూడటమే జరిగింది. కానీ ఇప్పుడు ఆమె అనసూయ గారు అంటే సీతక్క గారు కూడా ఆమె మంత్రి. అవును. ఒకవేళ మంత్రులకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆర్గనైజేషన్లో నేను ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది, ఈసారి ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచిస్తున్నట్టుగా నాకున్న సమాచారం. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో ఉండి ఆర్గనైజేషన్లో ఉన్న పట్టు అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనేది నేను అనుకుంటున్నాను. అట్లాగే మంత్రులు అనేది ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా మంత్రిగా ఉన్నాడు. ప్రతి ఆర్గనైజేషన్లో నుంచి వచ్చినాడు. నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు, ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు చేశాడు. వెనుకబడిన బీసీ సామాజిక వర్గం చెందిన ఆయనకు కూడా ఉంటుంది. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అక్కడ కర్ణాటకలో డిప్యూటీ సీఎం కమ్ పీసీసీ ప్రెసిడెంట్గా డీకే శివకుమార్ గారు కొనసాగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎంకి ఉన్నంత బిజీ షెడ్యూల్ డిప్యూటీ సీఎంకి ఉండదు. కాబట్టి బట్టి గారికి కూడా ఇవ్వచ్చు. లేకపోతే వెనకబడిన సామాజిక వర్గాల్లో బీసీలను చూసుకుంటే ఇప్పుడు మధుయాష్కి ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, అలాగే జైరాబాద్ నుంచి గెలిచిన సురేష్ ఉన్నాడు. ఎస్సీలో చూసుకుంటే సంపత్ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే విహెచ్ గారు పార్టీలో సీనియర్ నాయకులు ఆయన కూడా టీపీసీసీ పగ్గాలు ఆశిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆయనకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ. ఇప్పుడు ఆయన ఎప్పుడో 89లో పీసీసీ ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్ చేసిన ఆయన
చాలా సీనియర్ నాయకుడు. బట్ యువకుల వైపే మొగ్గు చూపుతారు హైకమాండ్ అనేది నేను అనుకుంటున్నాను. అంటే అసలు విహెచ్ గారికి రాకుండా రేవంత్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగా విహెచ్ గారికి రేవంత్ రెడ్డి గారికి పడడం లేదా, అందుకే విహెచ్ గారికి ఆ పదవి వస్తున్నా రేవంత్ రెడ్డి గారు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే విహెచ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి విభేదాలు లేవు, ఏం లేవు. ఆయన ఒక సీనియర్ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు కూడా విహెచ్ గారిని ఎక్కడ కలిసినా కానీ హనుమంతన్న అని చెప్పేసి గౌరవించుకుంటూ ఉంటాడు. పార్టీ ఏ ఏజ్ గ్రూప్ని చూస్తుంది, యువకులు కొంచెం రాష్ట్రం అంతా పర్యటన చేయగలిగి యువకులను ఆకట్టుకోగలిగిన వాళ్ళని చూద్దామనేది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈజ్ అ డైనమిక్ పర్సనాలిటీ, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన పర్సనాలిటీకి కొంచెం దరిదాపుగా పార్టీని సమన్వయం చేసే వాళ్ళకి ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. విహెచ్ గారికి కూడా అవకాశాలు ఉంటాయేమో కానీ యువకుల వైపే మొగ్గు చెప్తారని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో ముఖ్యమంత్రి మధ్య అలాగే మంత్రుల మధ్య సమన్వయం లోపించింది. దీనివల్ల మంత్రుల్లో 2 వర్గాలుగా చీలికలు వచ్చాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమేనా అది? ఇవన్నీ ఊహాగానాలు, ఇదంతా కుక్కుడ్ స్టోరీస్ కింద భావిస్తాను నేను. ముఖ్యమంత్రి గారితో ఆయనతో పాటు ఉన్న మంత్రివర్గంలో ఉన్న 11 మంది మంత్రులు కావచ్చు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ ఒక తాటి మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ 7 నెలలు దాదాపు ఇంకొక వారం రోజుల్లో 7 నెలలు పూర్తి అవుతున్నాయి. ఇది ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చి మేము ఇది చేసి చాలా పక్కగా. అంటే తెలంగాణలో మంత్రుల మధ్య సమన్వయ లోపం లేదంటారు? ఎట్టి పరిస్థితులు లేదు. 0.01% కూడా సమన్వయ లోపం లేదు. దానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకుందామన్నా, రుణమాఫీ నిర్ణయం కావచ్చు, ఏదైనా మేము అప్పుడు 5 గ్యారంటీలు ఏదైతే ప్రకటించామో, 6 గ్యారంటీస్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే గ్యారంటీస్ మేము ప్రకటించామో, గ్యారంటీస్ అప్పుడు కూడా మా అందరం నాయకులందరం కలిసి మొత్తం ప్రపోజల్స్ ఒక 15 గ్యారంటీస్ వచ్చినాయి. ఓకే. అంటే ఆకర్షణీయమైన ప్రజలకి మనం ఈ పని చేస్తే ప్రజల్లో మనకి మంచి స్పందన వస్తుంది, ప్రజలు మన వైపు మన పార్టీ వైపు ఆకర్షితులు అవుతారు అనుకునే ఒక్కయి అందరూ సజెస్ట్ చేసినవి ఒక 15 వచ్చినాయి మొత్తం మీద. 15లో కర్ణాటకలో 5 గ్యారంటీస్ ఇచ్చాం. ఇక్కడ ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద కూడా మేమందరం మా కోర్ కమిటీ సీనియర్ నాయకులు అందరూ కలిసి కూర్చొని ఒక 5 గంటలు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ జరిగింది. దీని మీద మేధోమథనం జరిగిన తర్వాత ఏ 6 మొత్తం మేనిఫెస్టోలో పెట్టేయని మనం పెడదాము, ఈ యొక్క ప్రజాకర్షణ పథకాలు ఏదైతే ఉన్నాయో ఒక 6 వరకు లిమిట్ చేద్దాము, మరీ ఎక్కువ చేసినా కానీ ప్రజల్లోకి వెళ్ళదు అని చెప్పేసి అక్కడ 5 చేద్దామని కూడా అనుకున్నాము. అక్కడ 5 చేశారు కాబట్టి ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు కూడా 5 న్యాయం అని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. అట్లా 6కి కుదించడం జరిగింది. అంటే నేను ఆ సంఘటన ఎందుకు చెప్పానంటే, మీకు ఏ నిర్ణయాలు తీసుకున్నా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అందరు నాయకులతో సమన్వయం చేస్తూ మా మధ్యలో సమన్వయం చేయడానికి కూడా ఏసీసీ ఇన్ఛార్జీలుగా కూడా కొందరిని పంపడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను, అంతకుముందు గుజరాత్లో కూడా వెళ్ళి పనిచేసినాను. అలా ఏసీసీ ఇన్ఛార్జీలు ఇక్కడ ఉన్న వాళ్ళతో కలిసేసి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మాది కోర్ కమిటీ మీటింగ్ ఉంది గాంధీ భవన్లో. సరే నేను మంత్రిని కాదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్స్లో ఏమవుతుంది అనేది నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ ఆడ కూడా నిర్ణయాలన్నీ అందరూ కలిసేసి చర్చ చేసేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో మంత్రుల మధ్య సమన్వయం లోపించిందని, ఆ సమన్వయ లోప కారణంగానే ఎక్సైజ్ శాఖలో కొన్ని కంపెనీస్కి, డిస్టిలరీస్కి పర్మిషన్ అసలు ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే వేరే మంత్రి ఇప్పించారు అనేటువంటి ఆరోపణలు, కొన్ని వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూడొచ్చు? అంటే అది ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండా జరిగింది అనేది సరే ఆయనే చెప్పడం జరిగింది, అధికారులు చేసిన సమన్వయం లోపం. కానీ ఇంకో ఎక్సైజ్ శాఖ కన్సర్న్డ్ అధికారులు కాకుండా, ఆ మంత్రి కాకుండా వేరే మంత్రులు చెప్తే ఎక్సైజ్ శాఖ అధికారులు దాన్ని పనిచేశారనేది మాత్రం అది అబద్ధం. అది అంటే కొన్ని కంపెనీస్కి అసలు డిస్టిలరీస్కి పర్మిషన్ ఆయన ఇవ్వకుండానే మరి ఎలా వచ్చిందంటారు? అంటే కొన్ని బ్యూరీస్ కార్పొరేషన్ ఉంది, దాని ఎండీస్ ఉంటారు, ఎక్సైజ్ కమిషనర్స్ ఉంటారు, దాని ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. అంటే నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నాకున్న సమాచారం వరకు నేను మీకు చెప్తున్నాను. బీర్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది సమ్మర్లో. ఓకే. దానికి తగ్గట్టు సప్లై జరగట్లేదు కాబట్టి డిమాండ్ మేరకు సప్లై లేదు. ఇక్కడ ఉన్న కంపెనీస్ దాన్ని అంత ప్రొడక్షన్ సడన్గా పెంచి వాళ్ళకి ఎన్ని పర్మిట్స్ ఇచ్చినా 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేసినా కానీ ఆ డిమాండ్ పెరిగింది కాబట్టి పక్క రాష్ట్రం నుంచి ఒకరు సప్లై చేస్తామంటున్నారు ఇక్కడ డిమాండ్కి అనుకూలంగా అనే దాని మీద అధికార నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా టెంపరీగానే. ఓకే. వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి బ్యూరీస్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్కి లైసెన్స్ ఇవ్వలేదు, వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్మటానికి. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పర్మిషన్ లేకుండానే అధికారులు
బెవరేజెస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగిందా అంటే ఏం చెప్తారు? బ్యూవరేజ్కి పర్మిషన్ కాదు అది. ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్టరీ కట్టడానికి లైసెన్స్ ఇవ్వటం కానీ ఇటువంటి జరిగితే మంత్రికి సంబంధం లేకుండా జరగదు. ఇక్కడ డిమాండ్ తగ్గింది, ఇక్కడ డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది, పక్క రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్ నుంచి వేరే వాళ్ళు సప్లై చేస్తామంటున్నారు అనేది ఇది రోజువారీ వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి, దీనికి మంత్రి గారి దగ్గరికి ఫైల్ పోవటం కానీ ఇది కానీ ఇన్స్టెంట్గా తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏదైతే కంపెనీకి సప్లై వీళ్ళు లైసెన్స్ ఇచ్చారో ఆ కంపెనీ యొక్క మద్యం దాగి మధ్యప్రదేశ్లో కొంత చనిపోవటం, అది కంట్రవర్సీ కావటం, ఇమ్మీడియట్గా అక్కడ కూడా మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ డిస్టిలరీ వాళ్ళ బ్యూవరీస్ లైసెన్సే క్యాన్సిల్ చేశారు. అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాన్సిల్ చేసింది. అది ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా వెళ్ళింది, మంత్రి గారి నోటీస్కి వెళ్ళింది. ఎవరైతే అధికారులు చేశారో వాళ్ళ మీద కొన్ని చర్యలు కూడా జరిగి ఉంటాయి, క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేగాని మంత్రికి రోజువారీ ఒక లైసెన్స్ ఒక ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వాలంటే మంత్రి దగ్గరికి ఫైల్ పోతుంది. కానీ ఒక కంపెనీ డిమాండ్ తక్కువ ఉంది, ఇంకో కంపెనీ ఎక్కువ సప్లై చేస్తుంది, ఆ కంపెనీకి ఎక్కువ పర్మిషన్ ఇచ్చి సేల్ చేసుకుందాము అనే దాని మీద మంత్రి దగ్గరికి పోదు. మద్యం అమ్మకాల విషయంలో అలాగే కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా కొంతమంది మంత్రులు అవకతవకలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అందుకే లోకల్గా ఉన్నటువంటి కొన్ని డిస్టిలరీ కంపెనీస్కి వారు పర్మిషన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ కంపెనీస్కి సంబంధించినటువంటి బీర్లు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేదు అనేటువంటి ఒక భ్రమని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి? అంటే నిజంగా కింగ్ఫిషర్ లైట్ కానీ కింగ్ఫిషర్ లాంటి సంస్థలు తెలంగాణలో ఆ బ్రాండ్లకు సంబంధించినటువంటి బీర్లు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా దొరకలేదు అంటే ఏం చెప్తారు? నాకు అంత పూర్తి సమాచారం ఆ బీర్, ఎందుకంటే నేను టీ కూడా తాగాను, నా లైఫ్లో జీవితంలో ఇంతమంది టీ కూడా తాగాను. బట్ నాకున్న సమాచారం, ఎందుకంటే మీరు చెప్తున్న బీర్ ఫ్యాక్టరీస్ అన్నీ సంగారెడ్డిలో మా ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ ప్రొడక్షన్స్ వాళ్ళు ఫుల్ ప్రొడక్షన్ చేసుకుంటూ ఉన్నారు. అయినా కానీ డిమాండ్ పెరిగింది. బయట రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు కానీ దీనికి ఏదో డిస్టిలరీస్కి పర్మిషన్ ఇవ్వటం కానీ అటువంటివి కాదు, రొటీన్లో జరిగిన విషయం ఇది. ఇక్కడ డిమాండ్ సప్లై, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ బంగాళదుంపలు ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది, పక్క రాష్ట్రం నుంచి ఆలుగడ్డలు తీసుకొని వస్తాం, ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించుకుంటాం. అది అంతా రొటీన్గా చేసుకునేది, మార్కెటింగ్ సెక్రటరీస్ వాళ్ళు చేసుకునే పనులు కాబట్టి అది మంత్రికి దగ్గరికి పోదు కదా, అటువంటిది ఇదని నేను భావిస్తున్నాను. ఓకే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉన్నటువంటి తన నివాసానికి అక్రమంగా కట్టడాలు జరిగాయి అని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణకు చెందినటువంటి కొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రిడ్ని తొలగించినటువంటి నేపథ్యంలో రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ తొలుత కొన్ని వార్తలు వచ్చాయి. తరువాత రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడు. అందుకే హేమంత్ని, అంటే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి హేమంత్ మీద వేటు వేశారు, ఆయన్ని బదిలీ చేశారంటూ తొలుత వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. అసలు రేవంత్ రెడ్డి మీద పలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఆ అంశంలో? అంటే దాంట్లో నాకు సమాచారం ఉంది, పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. అది రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి, తన దగ్గరే ఉంది, ఆ శాఖ సీఎం దగ్గరే ఉంది. ఆడ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమ కట్టడాలను కూలగొట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం వేసిన షెడ్లు రోడ్లకి కొంచెం రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ జరిగి ఆ రోడ్లో వెళ్ళే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. దాంట్లో ఆ రూట్లో వెళ్ళే వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఆయన జోనల్ కమిషనర్స్కి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే. బట్ అది జరిగిన సంఘటన అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత ఈ సంఘటన చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు కాబట్టి తెలంగాణలో ఆ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు చర్యలు ఏదో జరుగుతున్నాయి, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన ప్రభుత్వం ఇక్కడ ఉందని ఒక భ్రమలు కలిగించి కొన్ని యొక్క అపోహలు సృష్టించారు. కానీ అంటే అక్రమ కట్టడాలు తొలగించడం వెనుక అసలు రేవంత్ రెడ్డి గారికి ప్రమేయం లేదంటారు. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సప్లై డిమాండ్ని సరిచేయడానికి అధికారులే నిర్ణయం తీసుకుంటారు. కన్సర్న్ శాఖ మంత్రి అప్రూవల్ కూడా అవసరం లేకుండా అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అటువంటిది ఒక రోడ్లో ఏదైనా ఎవరైనా ఒక షెడ్ ఏదో పెట్టుకొని ఏదైనా చిన్న అక్రమ నిర్మాణాలు ఉంటే అది ఆ జోనల్ కమిషనరు లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టరో పోలీసు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే పోలీసు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటారే కానీ దానికి ముఖ్యమంత్రి దాకా దాన్ని వెళ్ళి పర్మిషన్ అడగటం కానీ చేయటం కానీ ఉండదు. మరి ఆ సెక్యూరిటీ షెడ్ని తొలగించిన తర్వాత ఆ జోనల్ కమిషనర్ హేమంత్ మీద ఎందుకు బదిలీ వేటు వేశారంటే ఏం చెప్తారు? సాధారణ బదిలీలో భాగంగా బదిలీ చేశారు. తర్వాత ఆయన రిపోర్ట్ చేశారు. తర్వాత ఆయనకి డ్యూగా రావాల్సిన మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ యొక్క టైమింగ్ అనేది కొద్దిగా మీడియాలో రాంగ్గా రావటం వల్ల
జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ కట్టడాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది, అతను ముఖ్యమంత్రిగా అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ కన్సర్న్ ఈ యొక్క అధికారులే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి రాసేసి సార్ ఇట్లా అక్రమ ఇది ఉంది మేము తీసేస్తామంటే ఇంత బస్ జరగదు, ఓకే, ఇంత దాని మీద చర్చ జరగదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అక్రమంగా రోడ్డు మీదకి జరిగి ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్తుంటే మీరు రోడ్లో వస్తుంటే కూడా కొన్ని ఇళ్ళు కొన్ని రోడ్ల మీద సెక్యూరిటీ గార్డులు కొన్ని జరిగి ఉంటాయి. దాదాపు ఇప్పుడు మంత్రులందరి ఇళ్ళ ముందు కూడా అట్లాగే జరుగుతాయి. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయింది. కొన్ని షెడ్లు వేసుకున్నారు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇప్పుడు లోటస్ పాండ్లో నిలబెట్టకుండా రోడ్డు మీద నిలబెట్టలా. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది మహా అయితే వాళ్ళకి ఆ షెడ్డు లేకుండా పోయింది, వాళ్ళు కొంచెం లోపల కూర్చుంటారు, లేకపోతే దాన్ని గొడుగులు పట్టుకొని కూర్చుంటారు. అది దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి చేసిన మీడియాలో ఒక సెక్షన్స్ పని చేయటం వల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాక తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు చేస్తున్నారనేది అది ఒక ఆందోళన కలిగించే దాంట్లో చేయటం వల్ల ఇంత అతెందుకు చేసుకుంటే మామూలుగా నోటీస్ ఇచ్చి తీసుకోవాలి, కానీ నోటీసులు కూడా ఇవ్వకుండా దాన్ని ఏదో బుల్డోజర్లు తీసుకెళ్ళి ఆ జేసీబీలు తీసుకెళ్ళి చేయాల్సిన ఆస్తి చేశాడు. కాబట్టి డిపార్ట్మెంటల్ పరంగా అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత అతనికి డ్యూగా రావాల్సిన పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రమోషన్ ఇవ్వడం కాదు, ఏం కాదు. అంటే అక్రమంగా నిర్మించినటువంటి ఆ సెక్యూరిటీ షెడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం పట్ల తెలంగాణకి చెందినటువంటి ఒక మంత్రి ఆ సర్టెన్ అధికారి మీద అలాగే ఇంకో మంత్రి మీద కూడా సీరియస్ అయినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే దాన్ని కూడా నాకు ఆ సమాచారం లేదు, ఆ మంత్రి చెప్పారో లేదు, కానీ బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అది. కాబట్టి వెంకటరెడ్డి గారు చెప్పుంటారు, వెంకటరెడ్డి గారు ఒత్తిడి చేశాడు అని చెప్పేసి దాని మీద అన్నారే, కానీ దాని మీద అంతకంటే నాకు సమాచారం లేదు. అది చాలా చిన్న అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వెంకటరెడ్డి, ఆయన ఎందుకు చెప్తారు అనేటువంటి వార్తలు కూడా కొన్ని వచ్చాయి. మరో మంత్రి హస్తం ఉంది ఈ తొలగించడం వెనక, అది తెలుసుకున్నటువంటి తెలంగాణకి చెందిన మరో మంత్రి అతని మీద సీరియస్ అయినట్లుగా రకరకాలుగా వార్తలు రాశారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. వెంకటరెడ్డి గారి యొక్క ఇంటికి వెళ్ళే మార్గంలో ఇది ఉంది కాబట్టి ఆయన చెప్పుంటాడేమో, ఏంటయ్యా ఎంక్రోచ్ అయిపోయి మాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది నేను వెళ్తుంటే కానవా వెళ్తుంటే ఆయన చెప్పుంటారేమో, కానీ దానికి ఇంకో మంత్రి ఇన్వాల్వ్ కావటము, ఇంకొక మంత్రి ఆపమంటాము, ఒక మంత్రి చేయమంటాము, ఇదంతా అంత పెద్ద సంఘటన కాదు. అది రోడ్డు మీద జరిగిందని తీసేశారు అంతే, చాలా చిన్న సంఘటన అది. అంతకుమించి దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాను, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుంటే ఇంత చర్చ జరిగేది కాదు. ఓకే, ఆయన ముఖ్యమంత్రి దిగిపోగానే తీయటం వల్ల అదేదో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కట్టడాలు ఆయన ఇల్లు గురు కొట్టాడు ఏమన్నట్టు కొన్ని మీడియాలో రావటం, దానివల్ల అది ఇంకేటో పోవటం వల్ల అధికారిని బదిలీ ఇవ్వటం జరిగింది. ఓకే, ఒక మంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను ఆయన వేరే పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఒక మంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకే బీఆర్ఎస్కి చెందినటువంటి 22 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది నేను మీకు, టోటల్ మంత్రివర్గం అందరూ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో పనిచేస్తున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు, ప్రజలకి చాలా అందుబాటులో ఉంటున్నారు. ఈ ప్రభుత్వం నిక్షేపంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కలిసికట్టుగా ఎలక్షన్లోకి వెళ్తాం. నెక్స్ట్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీదే, ఎందుకంటే బీఆర్ఎస్ ఉనికి అంటూ 5 ఏళ్లలో వాళ్ళ ఉనికి కాల్పాడుకోవటం అనేది వాళ్ళకి జరగదు. కాబట్టి నెక్స్ట్ కూడా మాదే ఉంటుంది. ఈ లోపు ఎటువంటి ఇది లేదు, 5 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది. ఇవన్నీ ఆ మంత్రి చేస్తున్నాడు, ఈ మంత్రి చేస్తున్నాడు అని అందరు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసి పనిచేస్తున్నారు. దాంట్లో 0.1% కూడా దాంట్లో అటువంటి అవకాశాలు లేవు. అదంతా కొందరు క్రియేట్ చేస్తున్నది, కానీ ఇక ఎమ్మెల్యేలు తీసుకోవటం అంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, అవసరమైతే ఎయిర్ స్ట్రైక్ చేస్తామని సాక్షాత్ భారత ప్రధాని వచ్చేసి పట్టంచెరులో మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళ హోంమంత్రిజీ కూడా కొన్ని మాటలు చేయటం జరిగింది. అంటే వాళ్ళు దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 22 ప్రభుత్వాలని వాళ్ళు పడగొట్టడం జరిగింది. ఎమ్మెల్యేలను చీల్చటము, ప్రభుత్వాన్ని బలగొట్టము, వాళ్ళ జెండా పాతుకోవటము. నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను, ఇల్లది సైద్ధాంతిక పార్టీ అని చెప్పుకునే యొక్క బీజేపీ సిద్ధాంతాలు లేకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఏక్నాథ్ షిండే కావచ్చు, అస్సాంలో ఇతను కావచ్చు, ఏదైనా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాన్ని చేర్చడానికి 2 సార్లు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు.
గోవా ప్రభుత్వాన్ని చీల్చారు, మమతా ప్రభుత్వాన్ని చీల్చడానికి ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. వాళ్ళ పనే అది. అంటే ప్రభుత్వాలని డిఏ చేసి ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు, మన రాజ్యాంగం మీద వాళ్ళకి నమ్మకం లేదనే దాని మీదే రాహుల్ గాంధీ గారు ఆ యొక్క రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఎలక్షన్ ప్రచారంలో జరగటం జరిగింది. వీళ్ళు వస్తే రాజ్యాంగానికి డేంజర్ ఉంది, రాజ్యాంగాన్ని మార్చుతారు వీళ్ళు అని చెప్పేసి మొన్న మా ఎంపీల ప్రమాణ స్వీకరణలో కూడా రాహుల్ గాంధీ గారు ఆ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేశారంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, మాకు గౌరవం ఉంది. వీళ్ళకి అసలు రాజ్యాంగం మీద నమ్మకం, విశ్వాసం, గౌరవం ఏమీ లేని పార్టీ బీజేపీ కావటం వల్ల ఆ బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నప్పుడు మా ప్రభుత్వాన్ని మేము బలపరచుకోవడానికి, స్ట్రెంగ్తన్ చేసుకొని సుస్థిరంగా చేసుకోవడానికి మేము చేసే కార్యక్రమాలు, మాది కూడా రాజకీయ పార్టీ కదా, మేము ఎవరైనా వస్తారన్నప్పుడు వెల్కమ్. ఏంటి ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీతో టచ్? మెజారిటీ ఎమ్మెల్యేలు బహుశా 3-4 కంటే మిగలకపోవచ్చు బీఆర్ఎస్లో. ఓకే, అంటే కల్వకుంట్ల కుటుంబం, హరీష్ రావు గారు తప్పితే ఇంకా బీఆర్ఎస్లో ఎవరు మిగిలేటువంటి? హరీష్ రావు కూడా ఎన్ని రోజులు ఉంటాడు అనేది కూడా నాకు తెలియదు. దాదాపు బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ పార్టీ మూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. మీకు 2010 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళు 2001లో పార్టీ పుట్టామని చెప్పేసి అంటారు కదా. 2010 రాజశేఖర్ గారు చనిపోయినాక జరిగిన ఎలక్షన్స్లో వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో ఒక కార్పొరేటర్ నిలబెట్టలేకపోయారు, కంటెస్ట్ చేయలే. వాళ్ళు చేస్తే డిపాజిట్లు రావనే ఒక భయంతో. అటువంటిది 2015కి వచ్చేటప్పటికల్లా 99 సీట్లు గెలిచారు. అధికారం ఉంది, అధికారాన్ని అడ్డు పెట్టుకొని మళ్ళీ సేమ్ పరిస్థితి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు రేపు జరగబోయే లోకల్ బాడీస్లోనే వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళకి ఎంత ఓట్ బ్యాంక్ ఉందనేది ఇప్పుడు 39-40 నుంచి 16కి పడిపోయారు. 16 నుంచి 6కి పడిపోతారా లేకపోతే 2-3కి వస్తారా తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ కొనసాగదు. ఎవరు ఉంటారో ఎవరు లేదా నేను జ్యోతిష్కుడిని కాదు, బట్ వాళ్ళ పార్టీలో మాత్రం నాకున్న సమాచారం కాంగ్రెస్లోకి మెజారిటీ వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తారు, కొందరు బీజేపీ వైపు కూడా చూస్తున్నారని కూడా నేను. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందని కేసీఆర్ భావించారని, అందుకే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించేందుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డితో రాయబారం చేస్తున్నారు. అక్కడ అంటే కర్ణాటక కేంద్రంగా ఈ రాజకీయం జరగబోతోంది. జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ గారితో భేటీ కాబోతున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకునేలాగా పావులు కదుపుతున్నారు ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఎట్లుందంటే ఊహించి మీరు అటువంటి జరుగుతాయేమో అని విష్ఫుల్ థింకింగ్ అంటారు. అంటే మన మనసుకి ఏది జరిగితే బాగుంటుందేమో అనేది ఉండటం వల్ల మనకు జరుగుతుందేమో అన్నట్టు, జరగబోతుందేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు నిరాధారమైన ఆరోపణలు. దీనికి మనం ఏ కౌశాన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు బెంగళూరు వెళ్ళిందే డీకే శివకుమార్ని కలవడానికి. అదే అట్లా భేటీ కాబోతున్నారు డీకే శివకుమార్ గారితో. అడ్డు రకరకాల వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్ గారికి రాజశేఖర్ గారితో అనుబంధాలు ఉన్నాయి. డీకే శివకుమార్ గారు 8వ అక్కడ ఎమ్మెల్యే గెలిచారు, వరుసగా 8 సార్లు గెలిచారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ గారు ఒక యువ నాయకుడు అన్నట్టు డీకే శివకుమార్ని దగ్గర తీసుకోవడం జరిగింది. అలాగే షర్మిలకు కావచ్చు, జగన్కి కావచ్చు డీకే శివకుమార్ గారితో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి ఫ్యామిలీ పరంగా. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను కర్ణాటకలో పనిచేసి ఉండటం వల్ల, మీరు ఇన్ఛార్జిగా ఉండటం వల్ల నాకు అక్కడ ఏంది పరిస్థితి అనేది నాకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు మొన్న ఒకవేళ మీరు అనేది ఏమన్నా 1% ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలకి విప్పు జారీ చేసి మేము పార్లమెంటు నుంచి స్పీకర్ ఎలక్షన్లో పాల్గొనము, ఇటు అటు 2 వైపులా పాల్గొనము అని చెప్పేసి అనాలి. ఒకవేళ అతను కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేద్దాం అనుకుంటే తన 4 ఎంపీస్తో కలిసేసేసి ఇదిగో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సురేష్ ఏదైతే ఎంపీ ఉన్నాడో 8వ ఎంపీ చేశాడు మా అభ్యర్థి, స్పీకర్ అభ్యర్థిగా, మాకు మద్దతు ప్రకటిస్తామని చెప్పాలి. ఇప్పుడే అంత డైరెక్ట్గా రాకుండా పోయినా ఆబ్స్కాండ్ కావాలి, బయటికి తను ఆబ్సెంట్ కావాలి. అటువంటిది తను ఓపెన్గా లెటర్ రాసేసి బీజేపీకి స్పీకర్గా మా యొక్క 4 ఎంపీలు ఓటేస్తారో మద్దతు ఇస్తారని చెప్పినాక బీజేపీ వైపు ఆయన అడుగులేస్తూ బీజేపీకి మద్దతు పలుకుతూ కాంగ్రెస్ వైపు చూస్తారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు అనేది కూడా ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాడు, దానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు అంటూ వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదంటారా? ఎటువంటి నిజం లేదు. ఇప్పుడు మీరు అడిగిన చాలా ప్రశ్నలు అటువంటి నిరాధారంగానే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాకు చాలా మంచి మిత్రుడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను జగన్ మాట్లాడుతూ కూర్చుని ఉంటే ఎక్సెప్ట్ విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా లోపలికి వచ్చేవాళ్ళు కాదు.
ఓకే. ఒక గంటన్నర సేపు మేము ఇద్దరం మాట్లాడుతుంటే కూడా, అంటే రాజశేఖర్ గారు చనిపోయినాక కానీ చనిపోక ముందు, చనిపోయిన తర్వాత ముఖ్యంగా అందరు నాయకులు మంత్రులందరూ కూడా జగన్ గారిని కలవడం జరిగేది. రాజశేఖర్ గారి యొక్క ఇంట్లోనే ఆయన ఉంటాము. రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉండి కూడా రోసయ్య గారు తన ఇంట్లో నుంచే పరిపాలన సాగించారు, కానీ అధికార నివాసానికి రాలేదు. విజయమ్మ గారిని, జగన్ గారిని, శర్మ గారిని వాళ్ళకే ఆ నివాసంలో ఉండమని చెప్పి ఆ టైంలో అందరు కలుస్తున్నప్పుడు నేను వెళ్ళి కలిస్తే గంటన్నర కూడా జగన్ గారు నేను కలిస్తే లోపలికి ఎవరు రావడం కూడా చేసేవారు. అంత సన్నిహితుడు నేను ఆయనకి. ఆయన మనస్తత్వాలు నాకు తెలుసు. ఆయన ఇటువంటి నిర్ణయాలు అంతా తీసుకుంటాడని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అంటే అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ కనుక రద్దు అయితే ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తుందని, ఆయన ఒక్కడే పోరాడితే ఇక వైఎస్ఆర్సీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన కోసం గలమెత్తేటువంటి అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భావించాడని, అందుకే వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే నేను చెప్తున్నది కదా, ఈ యొక్క టాపిక్ అసలుకి ఎంత నిరాధారం అంటే, జగన్మోహన్ రెడ్డికి నిజంగా కేసుల మీద భయం ఉండి జైలుకి వెళ్తానని ఒక భయం ఉంటే బీజేపీ వాళ్ళతో మచ్చిక చేసుకొని బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీజేపీతో ఉండి బాబు నన్ను కాపాడండి అంటే, ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు గారు కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని తీసుకునే పరిస్థితి ఉంటుందా? తీసుకోకపోయినా అట్లీస్ట్ బయట నుంచి సపోర్ట్ ఇస్తున్నాము, నా జోలికి నన్ను ఒకరిని బెయిల్ అవుట్ చేయండి, నన్ను కాపాడండి అని చెప్పేసి అటువైపు ఆయన పని చేసుకుంటాడు. కానీ ఇంకా కాంగ్రెస్ వైపు వస్తే ఇంకా అతనికి ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది కదా. బీజేపీ వాళ్ళు ఇంకా నిజంగా అతని మీద చేయదలుచుకుంటే కూడా ఇంకా ఎక్కువగా అతన్ని నష్టం చేయగలరు. కాబట్టి అది అసలు నిరాధారం, అది వాస్తవాలు లేవు. రేపు భవిష్యత్తులో 29లో ఒకవేళ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. బీజేపీ 303 నుంచి 240కి పడిపోయింది. ఇంకొక 30 పడిపోయి ఉండి మేము ఒక 30 పెరుగుంటే ఒక రకంగా ఆ రాజకీయ యొక్క చిత్రం వేరే రకంగా ఉండేది. మొన్న సరే జరగలేదు, కానీ బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. మొన్నటిదాకా ఆర్ఎస్ఎస్ కంటే నేను సుపీరియర్ పవర్ని అని చెప్పేసి భావించిన మోడీని, మోహన్ భగవత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళ సీనియర్ నాయకులు, ప్రచారకులు కూడా విమర్శించడాలు కూడా మీరు చూస్తున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ మదర్ సంస్థ, ఆర్ఎస్ఎస్ కిందనే ఇవన్నీ. 2014లో మోడీ ప్రధాని కావడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్, వారి యొక్క ప్రచారకులు, వారి యొక్క సంఘ్ పరివారం. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. చిన్న సమస్య తలెత్తినా కానీ ఎన్డీఏ కూటమి కుప్పకూలేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఏంటి, ఎన్డీఏ కూటమిని కుప్పకూల్చేటువంటి పనిలో రాహుల్ గారు బిజీగా ఉన్నారా? అంటే మేము మా ఒక ప్రభుత్వాన్ని కూల్చడం అనేది మాది కాదు, అది బీజేపీ యొక్క సిద్ధాంతం. మేము ఏ ప్రభుత్వాన్ని కూడా మేము కూల్చే అవకాశం మాకు లేదు. మా అంతటా మేము రాహుల్ గాంధీ గారు 2029 సరే మొన్న కావాల్సింది 2029 ప్రధానంగా 100% ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అబ్సల్యూట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. దేశమంతా ఒక ప్రభంజనం వస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని వ్యక్తిగతంగా ఎంత కించపరచాలని చూశారో, పప్పు అని చెప్పేసి అన్నారు, రకరకాల పేర్లు పెట్టి పిలిచారు ఆయనని. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి 4000 కిలోమీటర్లు. అది ఏ రాజకీయ నాయకుడు, ప్రపంచ రాజకీయాల్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా సాహసించని పని చేశాడు ఆయన. ప్రజల్లో మమేకమయ్యాడు. ప్రజల్లో తిరగటం వల్లే ఈరోజు మేము 99 సీట్లు గెలిచేసి ప్రధాన ప్రతిపక్షంగా చాలా బలంగా ఇండియా కూటమిని మొత్తాన్ని కూర్చొని దాని మొత్తానికి నాయకత్వం వహిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము పడేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉన్న ఇప్పుడు నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్తే నా కారు డ్రైవర్ అంటుంటాడు, సార్ పల్టూరామ్ అని. పల్టూరామ్ అంటే ఏంది కోనై పల్టూరామ్ అంటే, పల్టూరామ్ నితీష్ కుమార్ని పల్టూరామ్. ఓకే. అంటే ఎప్పుడు ఎడిపోతాడో ఎటు జంప్ చేస్తాడో అనే దాని మీద పల్టూరామ్ అని హిందీలో అంటుంటారు అన్నమాట. ఎప్పుడు పల్టా ఏం చేస్తుంటాడు అంటే ఎప్పుడు ఒక దళం నుంచి ఇంకో దళానికి జంప్ చేస్తుంటాడో మారుతుంటాడు అనేది. అటువంటి నితీష్ కుమార్ మీద కూడా ఆధారపడి ఉంది కదా ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి లోపల చాలా రగులుతూ ఉందని. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగినా మోడీని దించడానికి ఆర్ఎస్ఎస్ కింద తలుచుకుంటే ఒక రోజులో దిగిపోతాడు అనేది మేము అనుకుంటుంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం అస్థిరంగా ఉంది, కానీ మేము పెరుగుతూనే ఉంటాం మేము. ఓకే. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 12 స్థానాలు పైగానే వస్తాయి ఎంపీ స్థానాలు అనుకున్నారు, కానీ 8 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలవాల్సి వచ్చింది. ఎందుకు, కారణం ఏంటి అసలు? అంటే ఎమ్మెల్సీ అనేది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. అది స్థానిక సంస్థల్లో మా సంఖ్య బాగా తక్కువ.
దాదాపు 700-850 వరకు బీఆర్ఎస్ ఉన్నారు. అయినా కానీ మా యొక్క అభ్యర్థి మంచి పోటీ ఇచ్చాడు. బీఆర్ఎస్ నుంచి చాలా క్రాస్ ఓటింగ్ మా వైపు జరిగింది. ప్రభుత్వంలో ఉంటే పనులు అవుతాయి అని చెప్పేసి చాలామంది మాకు ఓట్లు వేయడం జరిగింది. అంటే మేము బలంగా ఉండి, అదేమో జనరల్ ఓటింగ్ కాదు, అది స్పెసిఫిక్గా స్థానిక సంస్థలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వేసే ఓటు. వాళ్ళ సంఖ్య దాదాపు 70% వాళ్ళది, మాది 10-15%. అటు నుంచి మేము 45% వరకు మేము రావటం జరిగింది ఓటు శాతం. గెలవాల్సింది అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పూర్తిగా మా వైపు వస్తారని చెప్పి మేము భావించాం. గెలవాల్సింది అది వాళ్ళు గెలవలేకపోయారు. కానీ అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి ఏదో ఓటమి అనేది కానీ ఆయనకి ఏదో ఉంది అనేది అనలేము. ఇక మీరు చెప్పినట్టు 12 సీట్లు నుంచి 14 సీట్లు గెలుస్తామని మేము ప్రగాఢంగా మేము విశ్వసించాం, నమ్మాం. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. అటువంటిది 8 రావడం కారణం బీజేపీ ఆఖరి రోజు వాళ్ళ బీజేపీ నాయకులు, వాళ్ళ క్యాండిడేట్లు కూడా మాకు ఓట్లు వేయొద్దు, బీజేపీకి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు మహబూబ్నగర్లో వంశీచంద్ర రెడ్డి 4,000తో ఓడిపోవటం కానీ, లేకపోతే మెదక్లో మా అభ్యర్థి 40,000తో ఓడిపోవటం కానీ, ఈ ఓటములన్నీ కూడా బీఆర్ఎస్ ఓటు ఎన్మాస్గా. ఇప్పుడు 2009 మీరు చూడండి, 2009 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఢిల్లీలో, ఇక్కడ రాజశేఖర్ గారు అంత బలంగా ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ 2 కలిసి వచ్చినాయి. ఆ సందర్భంలో కూడా మెదక్ ఎంపీ సీట్ అనేది బీఆర్ఎస్ గెలవడం జరిగింది. 7 అసెంబ్లీల్లో కలిపి 6 అసెంబ్లీల్లో మాకు 84,000 మెజారిటీ వస్తే, సిద్దిపేట ఒక్కటి 90,000 మెజారిటీ ఇచ్చాడు హరీష్ రావు. 6,000తో విజయశాంతి గారు గెలవడం జరిగింది ఆ రోజు ఎంపీగా. అంటే 6 అసెంబ్లీల్లో మొత్తం 6 ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉండి, అంటే మైనపల్లి హనుమంతరావు మెదక్ నుంచి ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నాడు. మాకు మెజారిటీ వచ్చినా కానీ ఒక సిద్దిపేట మెజారిటీతోటే మేము ఎంపీ గెలవలేకపోయాం మేము. అటువంటిది ఇప్పుడు సిద్దిపేటలో 2,000 మెజారిటీ బీఆర్ఎస్ కంటే క్లియర్గా తెలుస్తుంది. 1,00,000 ఓట్లు, 1,10,000 ఓట్లు, 80,000, 70,000, 90,000 ఓట్లు మెజారిటీ తెచ్చుకుని హరీష్ రావు 2,000 ఓట్లు ఎందుకు మెజారిటీ తెచ్చుకున్నాడు? ఎందుకంటే వాళ్ళందరూ బీజేపీకి ఇప్పించారు. అక్కడ కావచ్చు, దుబ్బాక కావచ్చు, చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు చేపించడం వల్ల మేము ఓడిపోయాం మెదక్కు. ఓకే. అలాగే ఇక్కడ డీకేఆర్ని గారికి కూడా బీఆర్ఎస్ ఎలక్టెడ్ ఏజెంట్ వాళ్ళు కూడా పనిచేశారు బీఆర్ఎస్కి, బీజేపీకి అనుకూలంగా. దానివల్ల వాళ్ళకి లేకపోతే మేము 10-12లో ఉండేవాళ్ళం. మేము బీజేపీ 3-4 ఉండేది, అట్లీస్ట్ బీఆర్ఎస్ ఒకటైనా గెలిచి ఉండేదేమో. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ ఓటింగ్ మొత్తం పంపించేసేసి వాళ్ళ ఓటు శాతం పెంచేశారు. వీళ్ళు 16కి పడిపోయారు. దానివల్ల కూడా ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలలో ఇక మనకి ఇక భవిష్యత్తే ఉండదు బీఆర్ఎస్లో ఉంటాయి అని చెప్పేసి అలజడి రేయడం కారణం కూడా బీఆర్ఎస్ వాళ్ళు వారి యొక్క వ్యూహాత్మక తప్పిదంగా బీజేపీని గెలిపించి కాంగ్రెస్కి రాకూడదు అని చెప్పి చేశారు. కానీ మేము 8 సీట్లు గెలవడం జరిగింది. 3 నుంచి 8కి వచ్చాము మేము. బీఆర్ఎస్ 9 నుంచి 0కి వచ్చింది. అది బీఆర్ఎస్ చేసింది, వాళ్ళ ఓటు మొత్తం వాళ్ళు ఇక్కడ వేయటం వల్ల జరిగిన ఇది. కానీ అదర్వైజ్ మేము బలంగానే ఉన్నాం. ఓకే. రేవంత్ రెడ్డి గారి పాలనలో తన మార్క్ రాజకీయం చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అలాగే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టీఎస్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని టీజీగా మార్చారు. దానికోసం 3,600 కోట్ల పైగా ఖర్చు అయ్యాయి. అదంతా ప్రజాధనం వృధా చేసినట్లే కదా. దానివల్ల మార్చడం వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి ఉపయోగం ఏంటి, ప్రజలకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏంటి నిజంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం? అంటే ఉద్యమం టైంలో కూడా టీజీ అనేది తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు విడిపోకముందు తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కార్లలో అంతా ఏపీ అనేది ఉన్నదానికాడ టీజీ అని చెప్పి రాసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టీజీ అనేది రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, తెలంగాణ అనేది టీజీ ఉండాలి అనే దాని మీద ఆ రోజు అందరూ ఉద్యమకారులు, ఆ రోజున్న మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారులు అందరూ కూడా టీజీ అంటే పెట్టడం జరిగింది. ఏదో ఒకప్పుడు నిజాం స్టేటు అనేది అనేవాళ్ళు దీన్ని. అలాగే తెలంగాణ స్టేట్ అని తనేదో ఒక రాజరికం పరిపాలన చేయాలని చెప్పేసి టీజీ అని తీసేసి టీఎస్ అని పెట్టి తెలంగాణ స్టేట్ అని చెప్పేసి కేసీఆర్ పెట్టి రాచకొండ సంస్థానానికి వాళ్ళు ఎప్పుడో విరమధరలు పరిపాలించారు. కాబట్టి ఆ రాచకొండ అనేది ఇప్పుడు ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో కాకుండా ఎంతో దూరంగా ఉంది. రాచకొండ అనేది చాలా చిన్న సంస్థానం. అంటే అతను చేసిన తప్పుదాలని సరిదిద్దడానికైనా టీఎస్ అని ఫస్ట్ నుంచి ఉద్యమం నుంచి ఉన్న ఒక డిమాండ్ కాబట్టి టీజీ అని పెట్టడం జరిగింది. కానీ
రేవంత్ రెడ్డి గారు తను చీఫ్ మినిస్టర్గా మామూలుగా 15 వాహనాలు కానీ ఆ నిర్ణయం వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ప్రజల ధనం వృధా అయినట్లే కదా. అంటే ఈ బోర్డులు మార్చడానికే 5,000 కోట్ల పైగా ఖర్చు అయ్యాయంటే 500 కోట్లు కూడా ఖర్చు కావు. 5,000 కోట్లు అనేది మరి 3,600 నుంచి 5,000 కోట్ల పైగా ఖర్చు అయ్యాయంటే కూడా ప్రతిపక్షాలు మీ మీద ఆరోపణలు అదే చేస్తున్నాయి. పుకార్లు. ఇప్పుడు పాత కార్లన్నిటికీ మేము మార్చలేదు, ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ 3G అని చెప్పాము, కానీ పాత కార్లు ఏం మార్చలేదు కదా. అదంతా అసలుకి దానికి ఏమి కాదు. మహా అయితే బోర్డులో ఎంత అవుద్ది, ఒక ఆఫీస్లో బోర్డు మార్చాలంటే తెలంగాణ అనే దాని మీద తెలంగాణ TG అనేది పూర్తి పేరు తెలంగాణనే ఉంది కదా. TGRRTC వస్తుంది, TSRTC పేరు మీద. ఆ ఏసీ తీసేసి G పెట్టడమే కదా. దానికి 3,000 కోట్లు కాదు కదా, 300 కోట్లు కూడా ఖర్చు కావు, 30 కోట్లు కూడా ఖర్చు కావు.